గ్రేటర్లో కారు ఖాళీ, ఒక్కొక్కరుగా హస్తం గుడికి ఇప్పటికే చేరిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్. అదే బాటలో మాజీ మేయర్, త్వరలోనే డిప్యూటీ మేయర్ సైతం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. 24 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారట. మొత్తానికి అయితే అందుకే విజయలక్ష్మి పోయి కలిసి గద్వాల విజయలక్ష్మి మేయర్ గద్వాల విజయలక్ష్మి పోయి ఎందుకు కలిసింది అంటే నేను కూడా జాయిన్ అయితే నన్ను మేయర్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్పడానికి ఆమె జాయిన్ తప్ప వేరే ఉద్దేశమే లేదు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే. సో నెక్స్ట్, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 24 మంది కార్పొరేటర్లు సైతం అదే పార్టీలో ప్రయాణిస్తున్నారని టాక్. ఓ మాజీ మేయర్ సైతం హస్తంగుడికి చేరేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ సైతం కాంగ్రెస్ చేరబోతున్నట్టు టాక్. గ్రేటర్ హైదరాబాద్ లో గ్రేటర్ కార్పొరేటర్తో కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి శ్రీలత గైర్హాజరు కావడం గమనార్హం. తాను పార్టీ మారడం లేదని చెప్తున్నా ఆ పార్టీ నేతలు మాత్రం అనుమానాలు తొలగడం లేదు. సో మాజీ మేయర్ కూడా జాయిన్ అవుతున్నట. మాజీ మేయర్ అంటే మరి ఎవరు, మరి బొంతు రామ్మోహనా లేకపోతే కృష్ణారెడ్డియా తెలియాల్సిన అవసరం ఉంది. మరి చూడండి, గ్రేటర్లో కారు ఖాళీ అవుతుందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మాజీ మేయర్ చెంపట గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైందండి. ఈ వారంలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెళ్ళిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న కళ నెరవేరలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 సార్లు హామీ ఇచ్చి మొండి చేయి చూపారు. దీంతో ఇంకా ఈ పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు మసకబారుతుందని భావించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలిసింది. సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా అవకాశం దక్కనున్నట్టు సమాచారం. ఈ రెండు కుదరకపోతే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఖాయమని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరగా మాజీ మేయర్ సైతం కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుందట. సో ఎవరైనా బొంతు రామ్మోహన్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014 నుంచి టికెట్ ఆశించుడు రాలేదు, 2018లో టికెట్ ఆశించుడు రాలేదు, మొన్న 2023లో టికెట్ ఆశించుడు రాలేదు. ఎవరెవరినో కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి ఎమ్మెల్యేలు నిలబెట్టి తప్ప ఉన్న వాళ్ళని వీళ్ళేమో అసలు కట్టర్ టీఆర్ఎస్ వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమకారులుగా ఈరోజు బాబా ఫసీయుద్దీన్ కానీ లేకపోతే బొంతు రామ్మోహన్ కానీ ఎర్రల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా పార్టీని మోసి ఆ రోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేస్తారని చెప్పి తెలిసినప్పుడు వీళ్ళే కదా ఈ కల్వకుంట్ల కాలకేయులకు కవచాలుగా నిలిచి వాళ్ళను కాపాడింది. వీళ్ళు లేకపోతే వాళ్ళ బతికే కల్వకుంట్ల కాలకేయులకు బతికే లేదు. వీళ్ళ వల్లనే వీళ్ళకు ఇంత బతికొచ్చింది. వస్తు చెప్పండి, కేసీఆర్ కానీ ఈ కల్వకుంట్ల కాలకేయులు కానీ ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు అధికారం అనుభవించారంటే ఇలాంటి ఉద్యమకారుల చలవ వల్ల అని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీళ్ళు లేకపోతే వీళ్ళ బతికి ఎక్కడిది? కుక్కలు కూడా దేకే వస్తు చెప్పాలంటే అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరిట వచ్చారు కదా అని చెప్పేసి మాలాంటి వాళ్ళని అందరం కూడా కాపాడుకున్నాం. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార మదంతో ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఈ కాలకేయులంతా కూడా కాలకేయులాగా తెలంగాణ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు మాలాంటి వాళ్ళని కావచ్చు ఎవరైతే ఉన్నారో ఈరోజు అలాంటి వాళ్ళకు ఈరోజు వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఇబ్బందికరంగా చేయడంలో వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళెవ్వరు కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఉద్యమకారులు ఎవరు ఉండరు, పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఎవరు కూడా ఒక్కడు ఉండరు, గుర్తుపెట్టుకోండి.